గుడ్ ఈవినింగ్ ఆల్. అశ్వాపురం మండల ఈజీఎస్ స్టాఫ్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనము ఈ యుక్తధార సర్టిఫికేట్ జనరేట్ చేయటంలో మన మండలం నుంచి ఇద్దరు మాత్రమే చేశారు. టిఏ వెంకటేష్, నేను కంప్లీట్ చేశాం. మిగతా వాళ్ళందరూ వెంటనే కంప్లీట్ చేయండి. సో ఎట్లా చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇగో ఇది లింక్. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది లింక్. ఈ లింక్ మీద ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఇక్కడ కుడి చేతి వైపు పైన చూడండి, ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ అనండి. రిజిస్టర్ అన్నాక మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ మీ పేరు, ఇంటి పేరు, మీ పేరు రాసుకోండి. తర్వాత స్టేట్ తెలంగాణ అని, జిల్లా భద్రాద్రి, బ్లాక్ అశ్వాపురం, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయండి. తర్వాత పాస్వర్డ్ మీ పేరే పెట్టుకోండి. పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అనుకో, వెంకట్ మొదటి అక్షరమో చివరి అక్షరమో క్యాపిటల్ ఉండాలా. సో వెంకట్ @123 అట్లా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కన్ఫర్మ్ చేయాలా. అట్లా రెండు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాడు. 1 + 6 7 లేదా 6 - 1 5 అట్లా ఇస్తాడు. అలా ఇచ్చినాక ఇక రిజిస్టర్ అనాలి. రిజిస్టర్ అన్నాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్. సో లాగిన్ ఏంటంటే ఇందాక మీరు ఇచ్చిన ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్, తర్వాత కింద ఇక్కడ ఒక లెక్క అడుగుతుంది. 3 + 3 6 కదా. సో 6 అన్నాక లాగిన్ అంటే లాగిన్ అవుతుంది. మీ పేరు ఏదైతే రాస్తారో అక్కడ నేమ్ అన్న దగ్గర ఇట్లా పేరు కనపడుతుంది. కనపడిన తర్వాత ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, ఎడం చేతి పక్కన ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా. ఈ 3 గీతలు ఒకసారి ఈ 3 గీతల దగ్గర టచ్ చేస్తే కోర్స్ అని కనపడుతుందిగా. హోము, డాష్బోర్డు, ఫీడ్బ్యాక్, కోర్సు. ఈ కోర్సు దగ్గర టచ్ చేయండి. కోర్సు 2018 తర్వాత 2024 అని వస్తుంది. ఇక్కడ మూడోది 1 2 3 ఉంది కదా, ఈ మూడోది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో వస్తుంది కదా, ఈ వీడియోని ప్లే చేయండి. ప్లే చేసేటప్పుడు ఇట్లా వస్తుంది. ఇక్కడ స్క్వేర్ చిన్న డబ్బా ఉంది కదా, స్క్వేర్, ఆ డబ్బాని నొక్కండి. ఇట్లా పెద్దగా అవుతుంది. తర్వాత ఇట్లా ఈ 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా చిన్నగా పెద్దగా కూడా అవుతుంది. స్టార్ట్ అని వచ్చింది కదా, ఇక్కడ స్టార్ట్ నొక్కాల. Before beginning, refer to the navigation guide for helpful tips and a head start. స్టార్ట్ అన్నాక ఇక్కడ కింద The menu button allows us to రెడ్ కలర్ లైన్ ఒకటి కింద లైన్ పెరుగుతుంది కదా. ఇగో ఇట్లా లైన్ ఫింగర్ పట్టుకొని ఇట్లా ఎడం చేతి పక్కకు అంటేనేమో తగ్గుతుంది, కుడి చేతి పక్కకు గుంజితే అయిపోతుంది. అయిపోయినాక దాని కింద ఈ బాణం గుర్తులు ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒక బాణం గుర్తు, రైట్ సైడ్ ఒక బాణం గుర్తు. రైట్ సైడ్ బాణం గుర్తు నొక్కండి. నెక్స్ట్ అన్నమాట ఇది. ఈ నెక్స్ట్ బటన్ వస్తుంది. దీన్ని కూడా మళ్ళీ ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుకొని రండి. గుంజుకొని వచ్చినాక ఇక్కడ ఈ ఫొటోస్ వచ్చినాయి కదా, 6 ఫోటోలు వచ్చినాయి కదా. ఈ 6 ఫోటోలల్లో ఇక ఇంట్రడక్షన్ అనే దాని మీద టచ్ చేయండి. ఇంట్రడక్షన్ టచ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా గుంజుకొని రండి. గుంజుకొని వచ్చినాక మళ్ళీ 3 ఫోటోలు వచ్చినాయి. మళ్ళీ మొదటి ఫోటో టచ్ చేయండి. ఇట్లా గుంజుకొని రండి.
మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. What is the name of the GIS ఇక్కడ based planning జిఐఎస్ tool launched ఏంటి in అని అంటే ఇక్కడ 2024? యుక్తధార అని పెట్టండి. యుక్తధార అని పెట్టినాక సబ్మిట్ కొట్టండి. That's correct. కరెక్ట్ You అయిపోయింది selected కదా. the correct సో response. కరెక్ట్ అయినాక కంటిన్యూ కొట్టండి. కొట్టినాక ఇక్కడ మొదటిది అయిపోయింది, రెండోది Why was Yukta Dhara created? Why? తీసుకొని రా. నెక్స్ట్ బటన్ నొక్కండి. Drag and drop the correct benefits of Yukta Dhara సో into the ఇక్కడ డ్రాగ్ designated అండ్ box. డ్రాప్ అన్న దగ్గర ఏం చేయాలంటే ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ మొదటి డబ్బా మీద ఇట్లా టచ్ చేసి పట్టుకొని ఇట్లా గుంజుకొని వచ్చి ఈ డబ్బాలో వదిలేసేయండి. ఒకటోది అది, రెండోది ఇది, మూడోది, నాలుగోది వదిలేసి ఐదోది గుంజుకొని రండి. ఇట్లా గుంజుకొని వచ్చినాక ఇక్కడ సబ్మిట్ కొట్టండి. That is correct. కరెక్ట్. Well done. Yukta Dhara enhances rural planning by integrating GIS tools, streamlining approvals, and centralizing data for scientific decision making. ఓకే, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ కొట్టాలా. కొట్టిన తర్వాత ఇక్కడ రెండు అయిపోయినాయి, మూడోది నొక్కండి. Yukta Dhara is a geospatial. మూడోది కూడా తీసుకొని రండి. In the familiarization stage, planners use గుంజుకొని రండి. ఇక్కడ లేయర్స్ ఇది చూడటం అయిపోయినాక నెక్స్ట్ కొట్టండి. ఇది పూర్తిగా వింటేనేమో మనకి మంచిగా నాలెడ్జ్ వస్తుంది. పర్వాలేదు, ఇక్కడ ఇంటూ కొట్టాలా. ఇది వినటం అయిపోయినాక ఇంటూ కొట్టాలి. మళ్ళీ planning దీన్ని టచ్ involves చేయాలి. తీసుకొని వచ్చినాక ఇక్కడ ఇంటూ కొట్టాలి. మళ్ళీ మూడోది the approval stage. ఇట్లా గుంజండి, ఇంటూ కొట్టండి. నాలుగోది In the finalization మళ్ళీ stage, గుంజండి. అయిపోయింది, ఇంటూ కొట్టండి. now నాలుగు it's time for your knowledge చూసిన assessment. అయిపోయినాక నెక్స్ట్ Drag కొట్టండి. and drop the 4 key సో sections ఇక్కడ of నెక్స్ట్ Yukta కొట్టినాక ఇక్కడ Dhara చూడండి. into the correct order of execution. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నేను స్క్రీన్ షాట్ తీశాను. ఆ స్క్రీన్ షాట్ ప్రకారంగా గుర్తుపెట్టుకుందాం. సో స్క్రీన్ షాట్ digital evaluation, master category, true false. Incorrect. ప్లానింగ్, ఫెమిలైజేషను, ఫైనలైజేషను, అప్రూవల్. ప్లానింగ్, ఫెమిలైజేషను, ఫైనలైజేషను. సో ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్, ఫెమిలైజేషను, ఫైనలైజేషను, అప్రూవల్. సో ఇట్లా చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లానింగ్, ఫెమిలరైజేషన్, ఫైనలైజేషన్, అప్రూవల్, సబ్మిట్. Incorrect. Please try again. సో ఇన్కరెక్ట్. ట్రై అగైన్. ప్లానింగ్, ఫైనలైజేషన్, ఫెమిలరైజేషన్, అప్రూవల్. Incorrect. You did not select the correct response. The correct answers are ఇగో ఎఫ్పి. incorrect. You did not select the correct response. The correct answers are incorrect. You did not select the correct response. The correct answers are: what key technology was integrated into MG Narega in 2016?
ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? వాట్ కీ టెక్నాలజీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, బ్లాక్ చైన్ కాదు, జిఐఎస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. That's correct. You selected the correct response. ఓకే, కంటిన్యూ కొట్టండి. Yuktadhara is not just a portal. It represents a vision for India's rural development. By bridging the gap between geospatial planning. సో మొదటిది అయిపోయింది, రెండోది. Let's dive deeper into the Yuktadhara portal. The Yuktadhara portal is designed so that గుంజుకొని రండి, నెక్స్ట్ కొట్టండి. you can log into the portal. గుంజుకొని రండి, నెక్స్ట్ కొట్టండి. Once the click here to గుంజుకొని రండి, నెక్స్ట్ కొట్టండి. the Yuktadhara portal offers. గుంజుకొని రండి, నెక్స్ట్ కొట్టండి. The portal includes several useful tools. మళ్ళీ గుంజండి, నెక్స్ట్. To move to the next planning stage, నెక్స్ట్. the Yuktadhara portal is not designed for which of the following users? The Yuktadhara portal is not designed for which of the following? Not. Yuktadhara portal is not designed for. దీనికోసం కాదు అని అంటాడు. దేనికోసం కాదు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు. Yuktadhara portal is not designed for విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ కింది వాటిలో దేనికోసం కాదు తేల్చండి. అగ్రికల్చర్ స్పెషలైజేషన్, జీపీ ప్లానింగ్, బ్లాక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ విలేజ్ హెడ్ మ్యాన్, దానికోసం కాదు. Incorrect. Please try again. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ అండ్ సిటిజన్, మూడోది అనుకుంటా. You did not select the correct response. Why? Correct answer is agricultural specialist and hydrologist. ఓకే ఓకే ఓకే. Now let us learn about ఆన్సర్ అగ్రికల్చర్ latitude and longitude. Imagine the To find a location, we need. Now that we've grasped the concept, the more decimal places we use. Which of the following statements best describes the relationship between decimal places in latitude or longitude and location precision? Which of the following statements best describes the relationship between decimal places and latitude, longitude? More decimal places results in less fewer decimal places. The number of decimal places has no impact on location. Millimeter down. Accuracy. More decimal places results in less precise location. Fewer decimal places provide accuracy down to the millimeter atom. Impact on location per. Incorrect. Please try again. Describe location. More decimal places results in less. More places result in places location identification. You did not select the correct response. Correct answer is more decimal places result in more precise location identification. Before we dive deeper, let's look at the flow.
GAW stands for Geospatially NRM activities. Click on each activity. Here, it's important. Non-GAW activities are primarily dependent on geographic location for planning. False. That's correct. You selected the correct response. Continue. Latitude and longitude. Next. Welcome to the planning platform. This is your Planning plot. welcome. Always see the list of activities we've planned right here on the platform. Match the following. వీటిని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇదేమో రివర్స్ బేసిస్, లార్జ్ ట్రిబ్యూటరీ, లోకల్ వాటర్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ బేస్డ్. తర్వాత ఇది చూద్దాం. ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ 1000 నుంచి 10,000 హెక్టార్లు, లోకల్ వాటర్ మేనేజ్మెంట్ 100 నుంచి 1000 హెక్టార్లు, లార్జ్ ఏమో 10,000 నుంచి 50,000, లార్జ్ రివర్స్ 50,000 పైన అన్నమాట. సబ్మిట్. Incorrect. Please try again. ఓ మై గాడ్, ఇన్కరెక్ట్. లార్జ్కి 50,000 పైన, లార్జ్ ఇదొక లార్జ్, ఇది లోకల్. Incorrect. You did not select the correct response. The correct answers are ఇది కరెక్ట్. ఇట్లా మనం ఇదే పెట్టాం కదా, 1010. ఇన్కరెక్ట్. ఓకే, కంటిన్యూ. discover your area easy for management. Let's explore how Yukt Dhara helps us understand water resources wisely. On the Yukt Dhara groundwater prospects map, which areas indicate places where there is no groundwater available for wells? తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. Fill in the blank. రెడ్ పట్టుకోండి, ఇక్కడ బ్లాంక్ లో పెట్టి సబ్మిట్ అని. That's correct. You selected the correct response. కంటిన్యూ కొట్టండి. Now, let's delve కంటిన్యూ. next. Let's నెక్స్ట్ కొట్టండి. Yukt Dhara. స్పీడ్. నెక్స్ట్. Here we have wasteland map. స్పీడ్. నెక్స్ట్. What is a wasteland? వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటంటాడు, వేస్ట్ ల్యాండ్ అంటే ల్యాండ్ ఫిల్డ్ విత్ టాక్సిక్ వేస్ట్, ఏ డిగ్రేడెడ్ ల్యాండ్ దట్ ఈస్ అండర్ యూటిలైజ్డ్, అన్ప్రొడక్టివ్. రెండోది సబ్మిట్ చేద్దాం. That's correct. ఓకే, You selected the correct response. కంటిన్యూ కొట్టండి. Let's explore. Moving on from by activating the swipe. Now, let's turn. What is the role of digital elevation models, DEMS, in watershed analysis? డెలివేషన్ మోడల్స్ అంటే ఏంటి? డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ ఎలివేషన్
parcel ownership, determining elevation changes and flow direction, mapping air pollution, creating city road networks. సిటీ రోడ్డు కాదు, మ్యాపింగ్ ఎయిర్ పొల్యూషన్ సోర్సెస్, ల్యాండ్ పార్సిల్ ఓనర్షిప్, ఎలివేషన్ చేంజెస్ అండ్ ఫ్లో డైరెక్షన్. That's correct. Correct. You selected the correct response. Continue. Yukt Dhara's application. Next. Yukt Dhara provide Speed. Next. Yukt Dhara. Speed. Next. Yukt Dhara also allows you to Speed. Next. drag the descriptions on the right and drop them next to the correct layer or feature on the left. Shows outlines geotagged assets. ఏంటి? Shows important places already marked. Important places already marked. Shows outlines of administrative areas. Digital elevation, boundaries, district, taluku, village. Shows important places already marked. Provide a bird's eye view of the Gram Panchayat region. పైనుంచి చూడటం. Geotagged asset, digital elevation model. Boundaries, ఏదో పెడదాం, ఒకవేళ తప్ప Incorrect. Please try again. Digital elevation. Incorrect. You did not select the correct response. The correct answers are Boundaries, digital, geotag, time series. Okay. Continue. Now, we'll move on. Masterwork category. In the previous slide, if you want to do bunding work for the community under Public Works, Master category, Public Works, Master category, Rural Infrastructure. If you want to ఏంటిది యుక్తధార, would you select in the యుక్తధార? Need assets for vulnerable sections. Major category, land development, rural infrastructure, afforestation. రెండోది పెడదాం. incorrect. Please try. రెండోది కాదు, vulnerable sections. You did not. After adding multiple activities, we need to take the సో ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్కి పేరు అడుగుతుంది. పేరు టైప్ చేసుకున్నాక in Yukt Dhara platform, probable locations tool is used for activities without using any rule set cannot be suggested. Provide the location of geotagged activities. Rule set system provides the location where the cannot be incorrect. Please try again.
కరెక్ట్ ఇది. You did not select the correct response. Correct answer is, based on the rule set system, provides the location. కంటిన్యూ కొట్టాలి. Let's focus on an area. స్పీడ్. Once the మీకు ఆన్సర్ ఏదో తెలియటానికి డైరెక్ట్ చేస్తున్నాను. The GEOMG Narega app allows you to capture a CSV file, any loss of information. ఆన్సర్స్ దీన్ని ఎట్లా చేయాలో ఇబ్బంది పడుతున్నారు. Only after uploading the సబ్మిట్ చేసేసాను. Draw tool for non-GAW works will be activated only after the GP resolution. పెడితే That's correct. You selected the correct response. కంటిన్యూ కొట్టండి. After completing the activity, స్పీడ్. to prioritize, స్పీడ్. what do the abbreviations GAW and non-GAW stand for? నాన్ జనరల్ యాక్టివిటీ, నాన్ గవర్నమెంట్, నాన్ సియు. మూడోది పెడదాం. That's correct. కరెక్ట్. You selected the correct response. కంటిన్యూ. This module has equipped you. Now, let's see. అయిపోవచ్చింది. After the block level of the block level of now, let's look in the finalization. How does a block level officer log into the Yuktadhara portal? జనరిక్ యూజర్ నేమ్. Incorrect. Please try again. యూజింగ్ ద NIS app to block approver credentials using a generic block user ID. Block officer ID. జనరిక్ యూజర్ నేమ్ కాదంట. బ్లాక్ అప్రూవర్ క్రెడెన్షియల్స్. బ్లాక్ అప్రూవర్ క్రెడెన్షియల్స్. You did not select the correct response. The Block correct answer is approver block approver credentials. credentials. Okay, Let us this now is summarize the key. This 16కి 8. కంటిన్యూ. సర్టిఫికెట్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అన్న కాడ మన పేరు పెట్టుకోవాలి. కావాలంటే మీ డిజిగ్నేషన్ కూడా పెట్టుకోండి. పెట్టుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ప్రింట్. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లా చేసేయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా మనకి నాలెడ్జ్ నేర్పిస్తుంది అన్నమాట. సో అందుకోసమే ఇది చేస్తున్నాం.